వెల్కమ్ టు మై నాలోని భావాలు. ఇంట్లోకి వెళ్ళేటప్పటికే అందరూ హాల్లో ఉండటంతో లోపలికి వెళ్ళి నేరుగా తన రూమ్ వైపు వెళ్ళబోతూ ఉంటే విక్కీ అని విజయేంద్ర వర్మ అరిచాడు. విక్రాంత్ ఆగకుండా వెళ్తూ ఉండడంతో టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ నేలకేసి కొట్టడంతో భళ్ళున పగిలింది. విక్రాంత్ అడుగు ఆపి ఒక నిట్టూర్పు విడిచి వెనక్కి తిరిగి చూశాడు. పిలుస్తుంది నిన్నే కదా, ఏదో ఈ 4 గోడలతో మాట్లాడుతున్నట్టు అలా వెళ్ళిపోతున్నా అని విజయేంద్ర వర్మ అరిచాడు. విక్రాంత్ ఏం మాట్లాడకుండా అలానే మౌనంగా తిరిగాడు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని అరిచి ఎందుకు మాట్లాడుతుంటే సమాధానం చెప్పావు? అన్నింటికి ఇలా చూడటమే పనా, లేదా నేను మాట్లాడుతుంది న్యూసెన్స్ అని అర్థమా? నీ మీద నేను 10 కోట్లు ఇన్వెస్ట్ చేశాను, ఒక్క దెబ్బతో అవుట్. అసలేంటి నీ బాధ? ప్రాపర్ ట్రైనింగ్ లేదా, ప్రాపర్ ఫుడ్ లేదా, లేక ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వడం లేదా అని విజయేంద్ర వర్మ మరింతగా అరిచాడు. అన్నయ్య మాట్లాడుతుంటే అలా సైలెంట్ గా ఉన్నావేంటి అని దయానంద్ వర్మ కాస్త గట్టిగానే అరిచాడు. దేనికి సమాధానం చెప్పకుండా విక్రాంత్ అలానే నిలబడి ఉండటంతో జగతి ముందుకు వెళ్ళి, విక్కీ నీ ప్రాబ్లం ఏంటి? 10 కోట్లు పోతే పోయాయి, రేపు తెల్లారి ఒక్క మీటింగ్ జరిగితే పోయిన లాస్ అంతా తిరిగి వస్తుంది. కానీ నువ్వెందుకని విన్ అవ్వలేకపోతున్నావు? కిక్ బాక్సింగ్ నీకు ఇష్టం, అలాంటప్పుడు మంచి కోచ్ ఉన్నాడు, మంచి ఫుడ్ ఉంది, కాన్సన్ట్రేట్ చేయకపోవడానికి నీకే సమస్యలు లేవు, మరి ఏంటిదంతా అని అడిగింది. విక్రాంత్ అప్పటికి ఏం మాట్లాడకపోవడంతో విజయేంద్ర వర్మ పక్కనే ఉన్న టేబుల్ని కాలితో తన్ని రూమ్లోకి వెళ్ళిపోయాడు. జగతి విజయేంద్ర వర్మ వైపు చూసి, విక్కీ మా తర్వాత ఈ సామ్రాజ్యాన్ని చూసుకోవాల్సింది నువ్వే, కానీ నీకు ఇదేమీ పట్టడం లేదు, ప్లీజ్ ఇక మీదైనా కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. దయానంద్ కూడా విక్రాంత్ని కింద నుండి పైకి సీరియస్ గా చూసి వెళ్ళిపోవడంతో విక్రాంత్ అక్కడి నుండి తన రూమ్ లోకి వెళ్ళాడు. నేరుగా బాత్రూంలోకి వెళ్లి షవర్ కింద నిలబడ్డవాడు అరగంట సేపు అలానే కదలకుండా ఉండిపోయాడు. కాసేపటికి బయటకు వచ్చి ఫ్రెష్ అయి ప్రకాష్ కి కాల్ చేసి నేను బయలుదేరుతున్నా అని చెప్పడంతో గొంతులో ఉన్న మార్పును బట్టి ఇంట్లో హంగామా జరిగి ఉంటుందని ఊహించిన ప్రకాష్ అలాగే వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు. విక్రాంత్ నడుచుకుంటూ వెళుతూ ఉండగా వాచ్మెన్ గేట్ ఓపెన్ చేసి, విక్కీ బాబు నడుచుకుంటూ వెళ్తున్నావు, కారులో వెళ్ళవా అని ఆప్యాయంగా అడిగాడు. విక్రాంత్ దగ్గరికి వెళ్లి వాచ్మెన్ ని హక్ చేసుకొని నిమిషం పాటు అలాగే ఉండి, ఏం లేదు బాబాయ్, మన ముందు కారున్నా కూడా ముందు నడవాల్సింది కాళ్లతోనే, నాకు తెలిసి ఇదే మన ఫస్ట్ వెహికల్ కాబట్టి ఇలాగే వెళ్తున్నా అని అనటంతో వాచ్మెన్ నవ్వి విక్కీ ఇంట్లో వాళ్ళ ప్రవర్తన వల్లే ముభావంగా ఉన్నాడని గుర్తించి జాగ్రత్త బాబు అని చెప్పాడు. అలాగే అని జేబులో నుండి 2000 రూపాయల కాగితం తీసి వాచ్మెన్ పాకెట్లో బలవంతంగా వద్దు వద్దు అంటున్నా పెట్టి, కొడుకిస్తే తీసుకోవా అని చిరు కోపాన్ని ముద్దుగా చూపించి అక్కడి నుండి నడుస్తూనే మెయిన్ రోడ్ దగ్గరికి చేరుకొని ఆటో మాట్లాడుకున్నాడు. ప్రకాష్ అపార్ట్మెంట్ కి చేరుకునేసరికి అరగంట పట్టడంతో మెల్లగా లిఫ్ట్ వైపు వెళ్తూ ఎందుకో ఎక్కబుద్ధి కాక మెట్లు వైపు వెళ్ళాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ 3rd ఫ్లోర్ కి చేరుకొని డోర్ ఓపెన్ చేసేసరికి హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న విఘ్నేష్ కనిపించాడు. ఏంట్రా ఇంతసేపు? నేను చూడు ఇంటికి వెళ్ళానా, అమ్మ నాన్నకి హాయ్ చెప్పానా, తిరిగి వచ్చేసానా, ఇలా ఇలా రావాలి అని విఘ్నేష్ విత్ ఎక్స్ప్రెషన్స్ తో చెప్తూ, డ్రై మన ప్రకాష్ సూపర్ ఫాస్ట్ రా, గుమ్మగుమ్మలాడే చికెన్ ఫ్రై సిద్ధం చేసేశాడు అని అనడంతో విక్రాంత్ రిలాక్స్ అవుతూ త్వరగా మొదలుపెట్టు అని అన్నాడు. ప్రకాష్ కిచెన్ లో నుండి చికెన్ ఫ్రై ఒక ప్లేట్ లో పెట్టి తీసుకొచ్చి ఇద్దరు ముందు పెట్టడంతో ఇద్దరు అప్పటికే మొదలుపెట్టి ఉండటంతో మీరు మారరు అని అన్నాడు. విఘ్నేష్ గ్లాస్ ని పక్కన పెట్టి చికెన్ ఫ్రై వైపు వంగి చూసి, రే బావా ఏంట్రా ఇది, చికెన్ ఫ్రై అంటే లైట్ గా ఆయిల్ వేస్ట్ చేయాలి, ఇంత నూనెలోనా చేసేది? చికెన్ నూనెలో ఉన్నట్టు లేదు, నూనెలో చికెన్ ఉన్నట్టుంది, ఇలా తింటే నా ఆరోగ్యం ఏమైపోవాలి అని అన్నాడు. ప్రకాష్ విఘ్నేష్ తల మీద ఒక్కటిచ్చి, తాగేది మందు, అదేమో ఆరోగ్యానికి చాలా మంచిదన్నట్టు నా చికెన్ ఫ్రైన్ అంటావేంట్రా, నోరు మూసుకొని తిను, తినలేదనుకో మొత్తం నోట్లో కుక్కుతా అని ప్రకాష్ అన్నాడు. విక్రాంత్ గట్టిగా నవ్వుతూ, రే వంటల్లో నీకన్నా తోపు ఎవ్వరూ లేరు అని అన్నాడు. రే బావా నువ్వు ఈ ప్రకాష్ గాడిని తోపు తోపు అని, వీడు మొదటి కన్నా ఇప్పుడు అధ్వానంగా చేయడం మొదలు పెట్టాడు, వెండి పొగడకు, ఆయన ఇంతకంటే తోపు తిరుమలలో చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళు నీకు దొరుకుతారు, చూస్తూ ఉండు అని విఘ్నేష్ అన్నాడు. ప్రకాష్ చికెన్ ప్లేట్ పైకి తీసుకొని, నువ్వు మాత్రమే తిను, ఆ విగ్గుగాడికి ఇచ్చేది లేదు అని అనటంతో, అంత పని చేయకు బావా ప్లీజ్, నా ఆకలి, మా అమ్మ కన్నా నువ్వే ఎక్కువ చూస్తావురా అని ఏడుపు మొహం పెట్టి దిగులుగా అనటంతో ప్రకాష్ తల కొట్టుకొని,
ఈ వేషాలకు మాత్రం తక్కువ లేదు. తాగేదింత, నిషా మాత్రం అంతా అని అక్కడి నుండి వెళ్తూ నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నా. రాగానే చికెన్ ఫ్రై చేశాను, చెమటలతో మగ్గిపోతున్నా. నోరు మూసుకొని తాగండి, ఎక్స్ట్రాల్ చేసి ఇల్లుని రచ్చ చేశారో అని ఇద్దరిని బెదిరించి ప్రకాష్ రూమ్లోకి వెళ్ళాడు. ఆ తర్వాత అర్ధరాత్రి వరకు తాగిన విక్రాంత్, విఘ్నేష్ ఎక్కడ వాళ్ళు అక్కడ నిదానంగా ఇళ్లకు బయలుదేరారు. ప్రకాష్ తన కారులో విక్రాంత్ని డ్రాప్ చేసి తిరిగి ఒంటికి వచ్చేశాడు. రూమ్లోకి వెళ్లిన విక్రాంత్ బెడ్ మీద వాలిపోయి ప్రశాంతంగా నిద్రపోయాడు. వికీ, వికీ లేరా అని వీపు మీద చేయి వేసి తడుతూ ఉండడంతో ఎక్కడో మత్తులో ఉన్న విక్రాంతికి గొంతు లీలగా వినిపించి కదలక అలానే మత్తుగా పడుకొని ఒక్కసారిగా ఆ గొంతుని తన మైండ్ రికగ్నైజ్ చేయడంతో టక్కున కళ్ళు తెరిచి పిన్ని వచ్చేసావా అని అంటూ ఒక్క ఉదుటున పడుకున్న దగ్గర నుండి జరిగి లక్ష్మి ఒడిలో తలపెట్టి చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. వచ్చేశాను, వారం ఉందామనుకున్నా, నీ మీద బెంగ, ఏం చేయమంటావు? 4 రోజులే ఉన్నాను. మా అమ్మ మా అన్నయ్యలు వెళ్ళి వచ్చిన ప్రతిసారి పిచ్చి తిట్లు తిడుతున్నారు. అత్తారింటికి వెళ్ళాక పుట్టింటిని మర్చిపోయావని అని లక్ష్మి ప్రేమగా విక్రాంత్ తల నిమురుతూ అనింది. ఐ మిస్ యూ పిన్ని. 4 రోజులు అంటున్నావు, నాకు 4 యుగాలుగా అనిపిస్తుంది. నువ్వు ఇంకెప్పుడు మీ ఇంటికి వెళ్ళకు. మీ అన్నయ్యలకి, అమ్మమ్మకి, తాతయ్యకి చూడాలనిపిస్తే వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు. ఇంతకీ స్వీటీ వచ్చిందా అని అడిగాడు. వచ్చింది నాన్న, ప్రయాణం చేసి అలసిందంట, గుర్ర పెట్టి నిద్రపోతుంది. సరే కాని మీ అమ్మ నాన్న మీ బాబాయ్ హాల్లో నీకోసం ఎదురు చూస్తున్నారు, ఏదో మాట్లాడాలంట అని లక్ష్మి చెప్పింది. స్క్రాప్ బ్యాచ్ గురించి ఎందుకు పిన్ని అని విక్రాంత్ అనడంతో లక్ష్మి తల మీద ఒక్కటిచ్చి అలా మాట్లాడకు, పెద్దవాళ్ళు కదా అని అనటంతో విక్రాంత్ లేచి కూర్చొని లక్ష్మిని హక్ చేసుకొని పెద్దవాళ్ళంటే నీలాగా ఉండాలి, ప్రేమని పంచాలి, కోపాన్ని చూపించాలి, దిగులుగా ఉంటే ఓదార్చాలి, ఏమైందంటూ ఆరా తీయాలి, దగ్గర తీసుకోవాలి. అలా ఎవరైనా ఉన్నారా? నేను నీ కడుపున ఎందుకు పుట్టలేదు పిన్ని అని బాధలో ప్రేమని కలిపి అడిగాడు. ఇదే మరి నాకు కోపం తెప్పించేది. ఇప్పుడు నువ్వు నా కొడుకు కాదా ఏంటి? లేచి త్వరగా ఫ్రెష్ అయ్యి హాల్లోకి రా. వాళ్ళు చెప్పే నస విన్న తర్వాత చక్కగా నీకోసం మంచి టిఫిన్ చేశాను, నా చేతులతో పెడతాను అని లక్ష్మి అనడంతో అలాగే ఇప్పుడే వచ్చేస్తా, నీ చేతితో తినడం కోసం. మధ్యలో వాళ్ళని భరించక తప్పదు అనుకుంటూ స్నానానికి వెళ్ళాడు. ఫ్రెష్ అయిన విక్రాంత్ హాల్లోకి వచ్చేటప్పటికే ముగ్గురు కనిపించడంతో విక్కీ, నాన్న ఏదో మాట్లాడాలట అని జగతి అనడంతో చెప్పండి డాడీ అని విక్రాంత్ అన్నాడు. టీపాయ్ మీద ఒక ఫోటో పెట్టి ప్రజ్ఞ, నీకు కూడా బాగా తెలుసు, తను 1 మంత్ బ్యాక్ కెనడాలో తన ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి వచ్చింది. తన ఓన్ హాస్పిటల్ రెడీ అయి త్వరలో ఇనాగరేషన్ జరగబోతోంది. సో ఇక్కడే ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. తనతో నీకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాను. రేపు తను నిన్ను కలుస్తుంది, వెళ్ళి మాట్లాడితే మరో 2 రోజుల్లో నిశ్చితార్థం అని విజయేంద్ర వర్మ చెప్పాడు. విక్రాంత్ సైలెంట్ గా ఉండటంతో ఫోటో తీసుకో విక్కీ అని పక్కన లక్ష్మి అని వెళ్ళి తీసుకోమని కళ్ళతోనే చెప్పడంతో విక్రాంత్ వెళ్ళి ఫోటో చూడగా చుడిదార్లో హెయిర్ లీవ్ చేసి సింపుల్ గా ఉన్న ప్రజ్ఞని గత 4-5 ఏళ్ల క్రితం చూశాడు. మళ్ళీ ఇప్పుడు పరీక్షగా చూసి సైలెంట్ గా ఉండటంతో విక్కీ తను ట్రెడిషన్స్ ని ఫాలో అవుతుంది, ఫ్యామిలీ చాలా మంచిది, స్టేటస్ లో మనకి సరిసమానంగా సరిపోతారు కనుక నువ్వు రేపు వెళ్ళి కలిస్తే తర్వాత 2 రోజుల్లో మంచి రోజు నిశ్చితార్థం, పెళ్లి ఎప్పుడు పెట్టుకోవాలన్నది తర్వాత డిస్కస్ చేద్దాం అని జగతి క్లియర్ గా చెప్పడంతో విక్రాంత్ అప్పటికప్పుడు ఏం ఆలోచించాడో తెలియదు కానీ మీ ఇష్టం అని చెప్పాడు. విజయేంద్ర వర్మ ఒక నవ్వు నవ్వి ఇంతకంటే మంచి పిల్లని నీ జీవితంలో నువ్వు సంపాదించలేవు, ఒప్పుకోక ఏం చేస్తావు అంటూ లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. విక్రాంత్ ఆ ఫోటోని అక్కడే పెట్టి తిరిగి తన రూమ్లోకి వచ్చేశాడు. కాసేపటికి లక్ష్మి రూమ్లోకి వెళ్ళి నాన్న అందరూ వెళ్ళిపోయారు, టిఫిన్ పెడతానని పిలవడంతో విక్రాంత్ సైలెంట్ గా కూర్చున్నాడు. లక్ష్మి దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చొని ఏమైందిరా అని అడిగింది. పిన్ని వాళ్ళల్లో లోపం పెట్టుకొని నాలో లోపాలు వెతుకుతున్నారేంటి? వాళ్ళు చూసిన అమ్మాయి బెస్ట్ అయి ఉండొచ్చు, కొడుకు బాగుండాలని కదా చూశారు, మరి నా మొహానికి ఇంకెవ్వరూ దొరకరు అన్నట్టు మాట్లాడతారేంటి అని విక్రాంత్ ఆలోచనల్లో ఉండి అడిగాడు. వాళ్ళ మొహాలు వాళ్ళు చూసిన పిల్ల మంచిదై ఉండొచ్చు, అది పక్కన పెడితే నీకెవరూ దొరకరా ఏంటి? నువ్వు పట్టించుకొని ఆ వైపు వెళ్ళట్లేదు కానీ, లేదంటే బంగారం లాంటి పిల్ల నీ కోసం పరిగెత్తుకొని వస్తుంది. అయినా ఇప్పుడు ఆ అమ్మాయికి ఓకే చెప్పేశావు కదా, ఇంకేంటి అని లక్ష్మి అడిగింది. పిన్ని వాళ్ళకి నచ్చినట్టు నేనేది చేయట్లేదని సతాయిస్తున్నారు కదా, అందుకే ఓకే చెప్పాను. మంచిదని నాకు తెలుసు, కలవడం తక్కువే కావచ్చు కానీ తను మంచిదన్న విషయం నాతో పాటు చుట్టుపక్కల అందరికీ తెలుసు, అందుకే ఓకే చెప్పాను. కానీ ఓకే చెప్పాక డాడీ అన్న మాటే నాకు నచ్చలేదు అని విక్రాంత్ అన్నాడు.
అన్న ప్రతిదాన్ని ఇలా అతిగా పట్టించుకుంటే బాధపడడం తప్ప ఏమీ ఉండదు. అన్నీ వదిలేసి నాతో పాటు రా, టిఫిన్ చేయాలి. పైగా రేపు అమ్మాయిని కలవబోతున్నావేమో. ఆ అమ్మాయి నీ జీవితంలోకి వచ్చాక నీ ప్రపంచమే మారిపోతుందేమో. ఇది వరకు నువ్వు ఏవైతే కోల్పోయాననుకుంటున్నావో అవన్నీ కేవలం ఆ ఒక్క అమ్మాయినే అందిస్తుందేమో. కొందరికి పెళ్లికి ముందు జీవితం బాగుంటుంది, కొందరికి పెళ్లి తర్వాత జీవితం బాగుంటుంది. నీ జీవితం పెళ్లి తర్వాత అద్భుతంగా ఉంటుందేమో. మనం నెగటివ్గా ఆలోచించకూడదు నాన్న, పాజిటివ్గా ఆలోచించాలి. నీ జీవితంలో ఎవరున్నా లేకపోయినా ఈ అమ్మ ఉంటుంది, స్వీటీ ఉంటుంది, ప్రకాష్ ఉంటాడు, విగ్గు ఉంటాడు. చాలదా నీకు? ప్రత్యేకించి రేపు రాబోయే అమ్మాయి నిన్ను మరింత ప్రత్యేకంగా నీ కళ్ళకు కట్టినట్టు నిన్ను నీకే చూపిస్తుంది. ఆ రోజున సంతోషంతో పిన్ని నా ప్రపంచం చాలా అందంగా ఉంది, వాళ్ళంతా ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటావు, చూస్తూ ఉండు అని లక్ష్మి అనటంతో విక్రాంతి నవ్వి, మాటలతో మాయ చేస్తావు పిన్ని అని అన్నాడు. పద పద టిఫిన్ చేయాలి అని లక్ష్మి విక్రాంతిని తీసుకొని హాల్లోకి వెళ్ళగా అప్పుడే డోర్ ఓపెన్ చేసిన స్వీటీ పరిగెత్తుకుంటూ వచ్చి విక్రాంతి వీపు మీద ఉప్పెక్కి మిస్ యూ అన్నయ్య అని అరిచింది. విక్రాంత్ తన మెడ చుట్టూ వేసిన చేతుల్ని గట్టిగా పట్టుకొని మిస్ యూ టూ బంగారం, అమ్మ కూతుర్లు ఇద్దరు నన్ను వదిలేసి ఊరికి చెక్కేశారుగా అని అన్నాడు. వెళ్ళిన దగ్గర నుండి ఇద్దరు మా ఇంట్లో అందరినీ నసపెట్టి చంపి వచ్చేసాం కూడా అని స్వీటీ గలగల నవ్వుతూ అనటంతో విక్రాంత్ తన చేతి మీద చిన్న ముద్దిచ్చి థ్యాంక్స్ రా, మీరు రాకపోయింటే చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవాడిని అంటూ డైనింగ్ టేబుల్ మీద తనని కూర్చోబెట్టి అక్కడే చైర్లో కూర్చొని ఇంకొకసారి ఊరికి పిలిస్తే వెళ్ళకు, వాళ్ళని పిలువు సరే, కానీ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అనటంతో స్వీటీ విక్రాంత్ వైపు చూస్తూ ఏంటో చాలా పెద్ద ఇంపార్టెంట్ విషయం ఉన్నట్టుంది అని అనింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.